సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకన్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగుల్ని ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాలలో కలిసి అనేక రంగుల్ని ఏర్పరుస్తాయి. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు అంటే రెయిన్బో. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం లేదా ఆప్టిక్స్ అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుణ్ణి చేరడానికి 1.255 సెకనుల సమయం పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. కాంతినిచ్చే వస్తువును కాంతిజనకం అంటారు. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలను కాంతి నిరోధక పదార్థాలు అంటారు. గాజు, గాలి వంటివి కాంతిని తమ గుండా స్వేచ్ఛగా ప్రసరింపనిస్తాయి. కావున ఇటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపనిస్తాయి. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. నీడ అంటే కాంతి లేని ప్రదేశం. కావున అక్కడ ఏ రంగు ఉండదు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీన్నే పరావర్తనం అంటారు. కాంతి ఏ వస్తుపై పడినా పరావర్తనం చెందుతుంది. కానీ అద్దం వంటి వస్తువులపై పడినప్పుడే ఆ పరావర్తనం చెందిన కాంతిని మనం గమనించగలం. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలితిమింగలం దాదాపు 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువుంటుంది. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మన నోటిలో నుండి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. బ్యాక్టీరియాలు అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని కిణ్వనం అంటారు. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్, అతని తండ్రి హేన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఉండే ఆకుపచ్చ భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. తుమ్మ, వేప, మునగ చెట్లపై కాండం మీద చిక్కటి పదార్థం చూసి ఉంటాం. ఇది వాటి విసర్జక పదార్థం. జంతువులు విసర్జించే పదార్థాలు ఎరువుగా ఉపయోగపడతాయి. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లు కూడా మనకు ఉపయోగపడతాయి. మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే విధానాన్ని విసర్జక క్రియ అంటారు.
జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు. మొక్క ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి మంచి ఉదాహరణ టచ్ మీ నాట్ మొక్క. మనం కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవుల్ని చూడటానికి ఉపయోగించే సాధనం సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ పటము మరియు దాని భాగాలు. అక్షికటకం చేతి పంపు, వస్తు కటకం పీఠం, స్లైడ్, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, ఆధారం. సూక్ష్మదర్శినిలో 2 అంశాలుంటాయి. ఒకటి నిర్మాణాత్మక అంశాలు, 2 దృశ్య అంశాలు. నిర్మాణాత్మక అంశాలు అంటే పీఠం, ఆధారం, చేతి పంపులను నిర్మాణాత్మక అంశాలు అంటారు. దృశ్య అంశాలు అంటే అక్షికటకం, వస్తు కటకం, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, కాంతి దర్పణం, స్లైడ్లను దృశ్య అంశాలు అంటారు. అంటే మనం మైక్రోస్కోప్ ద్వారా మనకు చిన్నగా కనిపించడానికి ఉపయోగపడే వస్తువులను దృశ్య అంశాలు అంటారు. మిగిలిన భాగాలను నిర్మాణాత్మక అంశాలు అంటారు. పెరుగులోని ఒక చుక్కను స్లైడ్పై ఉంచి సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే మనకు బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఇవి వివిధ ఆకారాలలో ఉంటాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. సూక్ష్మజీవులు కనబడకపోయినా అవి ప్రతి చోట ఉంటాయి. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. అవి జీవ ప్రపంచంలో భాగమే. చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారతాయి. బ్రెడ్ని కొన్ని రోజుల పాటు ఎండ తగలకుండా నిల్వ ఉంచితే దానిపై ఆకుపచ్చని పూత ఏర్పడుతుంది. దాన్ని సూక్ష్మదర్శిని ద్వారా చూస్తే సన్నని దారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే బూజు లేదా మోల్డ్ అంటారు. మోల్డ్ కూడా సజీవమైనదే.